వచ్చిన వెంటనే అభిమానుల్లో ఆందోళన పెరిగింది. పెద్ద సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా రామ్ చరణ్ గారికి స్వల్ప గాయం అయిందని సమాచారం. అయితే ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ప్రొఫెషనల్ స్టంట్స్ చేస్తున్న సమయంలో ఇలాంటి చిన్న గాయాలు సహజమేనని కూడా చెప్పారు. డాక్టర్లు పర్యవేక్షణలో చరణ్ గారు పూర్తిగా కోలుకుంటున్నారని తెలుస్తోంది. గాయం సీరియస్ కాదనే విషయం అభిమానులకు కొంత ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఆయనకు కొద్ది రోజులు విశ్రాంతి సూచించారని, పూర్తిగా ఫిట్ అయ్యాకే షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఈ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ షెడ్యూల్లో పెద్దగా మార్పులు చేయకుండా త్వరలోనే మళ్ళీ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు మరియు నిర్మాతలు ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తున్నారు. సినిమా రిలీజ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి మార్పు ప్రకటించలేదు. ప్లాన్ చేసిన తేదీకే విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ చిన్న మార్పులు వచ్చినా ప్రేక్షకులకు ముందుగానే తెలియజేస్తామని యూనిట్ చెబుతోంది. మొత్తానికి రామ్ చరణ్ గారి ఆరోగ్యం స్థిరంగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లియర్ అయింది. పెద్ద సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక యాక్షన్ లేదా సాధారణ షూట్ సీన్లో భాగంగా చరణ్ గారి ఎడమ కంటికి చిన్న గాయం తగిలింది. మొదట్లో ఇది యూనిట్ సభ్యులు అంతగా పట్టించుకొని చిన్న ఇన్సిడెంట్లా కనిపించినా బయటకు సమాచారం వెళ్ళిన తర్వాత మాత్రం విషయం పెద్దదైపోయింది. షూటింగ్లో ఇలాంటి చిన్న ప్రమాదాలు సాధారణమే అయినప్పటికీ ఈసారి అది సోషల్ మీడియాలో విపరీతంగా హైలైట్ అయింది. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో భారీగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పెద్ద గాయం, షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది, చరణ్ గారు పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉన్నారు అంటూ అనేక వదంతులు వైరల్ అయ్యాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఫ్యాన్ పేజీలు కూడా అసలు నిజానికి మించి విషయాన్ని అతిశయంగా చూపిస్తూ మరింత గందరగోళాన్ని సృష్టించాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ మరింత టెన్షన్కి గురయ్యారు. ఆయన ట్వీట్లో చరణ్ గారి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు ఉండటం వల్ల పరిస్థితి నిజంగా సీరియస్గా ఉందేమో అనే సందేహం మరింత బలపడింది. అయితే తరువాత దగ్గర వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన గాయం కాదని, చరణ్ గారు త్వరగా కోలుకుంటున్నారని స్పష్టం కావడంతో ఫ్యాన్స్ కాస్త ఊరటనిచ్చారు. పెద్ద మూవీ సెట్స్ లో జరిగిన ఘటనపై వస్తున్న రూమర్స్ కు పులి స్టాప్ పెడుతూ టీం క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఆరోగ్యంపై ఫ్యాన్స్ లో ఉన్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఈ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎడమ కంటికి స్వల్ప గాయం మాత్రమే అయ్యిందని, అది పెద్ద సమస్య కాదని వారు స్పష్టం చేశారు. గాయం జరిగిన వెంటనే సరైన వైద్య చికిత్స తీసుకున్నారని, ప్రస్తుతం ఆయన పూర్తిగా సేఫ్ గా ఉన్నారని టీం పేర్కొంది. షూటింగ్ కి ఎలాంటి పెద్ద అంతరాయం కలగలేదని, ఆయన ఫిట్ గా రికవర్ అవుతున్నారని కూడా తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అతిశయోక్తి వార్తలకు విశ్వాసం పెట్టొద్దని సూచించారు. మొత్తానికి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చరణ్ గారు త్వరలోనే మామూలు షెడ్యూల్ కు తిరిగి వస్తారని టీం ధైర్యం చెప్పింది. అందరూ కూల్ గా ఉండి అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని కోరింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ ఎక్కడా ఆగలేదు, ఎలాంటి బ్రేక్ తీసుకోలేదు. మధ్యలో కొన్ని రూమర్లు వచ్చినప్పటికీ అవన్నీ పూర్తిగా తప్పుడు సమాచారమే అని టీం క్లియర్ చేసింది. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం పనులు క్రమంగా ముందుకు సాగుతున్నాయి. పెద్ద టీం అధికారికంగా వెల్లడించిన ప్రకారం మార్చి 26 నుంచే చరణ్ గారు మళ్ళీ షూటింగ్లో జాయిన్ అవుతున్నారు. ఇది అభిమానులకు చాలా పెద్ద గుడ్ న్యూస్. ఆయన ఎంట్రీతో షూటింగ్ మరింత స్పీడ్గా జరుగుతుందని టీం భావిస్తోంది. ముఖ్యమైన సీన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్లు ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. మొత్తానికి సినిమా పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా కొనసాగుతున్నాయి. ప్రొడక్షన్ టీం కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అభిమానుల్లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో వేగంగా ముందుకు సాగుతోంది. దర్శకుడు ప్లాన్ చేసిన షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ ని త్వరగా పూర్తి చేయడానికి టీం కృషి చేస్తోంది. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఎమోషనల్ సీన్స్ ఇప్పటికే చిత్రీకరించబడుతున్నాయి. టెక్నికల్ టీం కూడా హై క్వాలిటీ అవుట్పుట్ కోసం ప్రతి అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తోంది. ఈ సినిమా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందుతున్న ఒక పూర్తి ఎంటర్టైనర్
ఎంటర్టైనర్ గా చెప్పబడుతోంది. యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్నీ కలిపిన ప్యాకేజ్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హీరో క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉండటంతో పాటు కథలో భావోద్వేగాలకు కూడా మంచి ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం. దీంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉంది. రిలీజ్ విషయానికి వస్తే ఇంకా అధికారికంగా తేదీ ప్రకటించలేదు. అయితే ప్రస్తుత అప్డేట్స్ ప్రకారం 2026లో భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సరైన సీజన్ను ఎంపిక చేసి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం అభిమానుల ఆసక్తి రోజు రోజుకి పెరుగుతోంది. టీజర్ ఇంకా విడుదల కాలేదు, కానీ ఇప్పటికే ఫ్యాన్స్లో ఆసక్తి మాత్రం పీక్లో ఉంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈసారి చరణ్ గారి లుక్ పూర్తిగా కొత్తగా గత సినిమాలకు భిన్నంగా ఉండబోతుందట. ముఖ్యంగా ఆయన పోషిస్తున్న క్యారెక్టర్ మాస్ మరియు రస్టిక్ టచ్తో ఉంటుందని చెబుతున్నారు. గ్రామీణ బ్యాక్డ్రాప్లో సెట్ అయ్యే ఈ పాత్రలో చరణ్ గారి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా పవర్ఫుల్గా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ స్పందన రావడం ఖాయమనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఈ కొత్త అవతారాన్ని చూసి ఆకట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ టీజర్కు హైలైట్ అవుతాయని టాక్ నడుస్తోంది. ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా టీజర్ కట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాంగ్స్ విషయానికి వస్తే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్స్ పై కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఒక పక్క మాస్ బీట్తో కూడిన ఎనర్జెటిక్ సాంగ్ ఉంటుందని, మరో పక్క హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ మెలోడీ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ రెండు విభిన్న స్టైల్స్తో పాటలు సినిమా ఫీల్ని మరింత ఎలివేట్ చేయబోతున్నాయని, మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. పెద్ద టీం అభిమానులందరికీ ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. ఇటీవలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అనేక రూమర్స్, అసత్య వార్తలను నమ్మవద్దని వారు స్పష్టంగా తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు అనవసర ఆందోళన కలిగిస్తాయని, అందరూ అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కోరారు. అలాగే చరణ్ గారు పూర్తిగా క్షేమంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టీం భరోసా ఇచ్చింది. అభిమానులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఆయన తన పనుల్లో యథావిధిగా పాల్గొంటున్నారని చెప్పారు. ఇక పెద్ద సినిమా షూటింగ్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతుందని తెలిపారు. చిత్ర యూనిట్ అంతా ఉత్సాహంగా పనిచేస్తూ మంచి కంటెంట్తో ప్రేక్షకులను అలరించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. అభిమానులకు చూపుతున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా సహకారం అందించాలని కోరారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.